హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచులర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో వీఆర్ గోయింగ్ టు డూ మటర్ పనీర్. అండ్ అజ్వైన్ పరాటా. కానీ దానికన్నా ముందు మనము బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈరోజు మనము పన్నీర్ గురించి మాట్లాడదాం. యూజువల్గా పన్నీరు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినా లేదా రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ పన్నీర్ది ఏదైనా కర్రీ చూస్తే ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది చూడడానికి. ఆ వైట్ సపోజ్ పాలక్ పన్నీర్ అనుకోండి, గ్రీన్ వైట్ పన్నీర్ తింటే భలే ఉంటుంది కదా అనుకుంటారు. అదే పన్నీరు మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది కదా. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూజువల్గా చాలా మంది పన్నీర్ అంటే భయపడతారండి. ఎందుకంటే పన్నీరు బేసిక్లీ మిల్క్ ప్రోడక్ట్ అనగానే ఫ్యాట్ ఉంటుంది సుమిత్, వద్దు అంటారు. డోంట్ వరీ, నేను మీకు ఈరోజు 2-3 చిట్కాలు చెప్తాను. అఫ్కోర్స్ ఫ్యాట్ ఉన్న పన్నీరు కొంచెం టేస్టీగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉన్న పన్నీరు టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఫ్యాట్ ఉండదు కదా, సో టెన్షన్ లేదు. సో పన్నీరు మనం తినచ్చండి, టెన్షన్ లేదు. యూజువలీ చాలా మంది బాడీ బిల్డర్స్ అంటే జిమ్కి పోయేటోళ్ళు, ఏరోబిక్స్, జుంబా అండ్ చాలా వెయిట్ లిఫ్టింగ్, రకరకాల యోగాలు చేసేటోళ్ళు కూడా పన్నీర్ అవాయిడ్ చేస్తారండి. వద్దు, పన్నీర్ కూడా తినచ్చు. అండ్ పన్నీర్ తయారు చేసేటప్పుడు సెపరేషన్ ఉంటుందండి. యూజువల్గా మిల్క్ అంటే ఇక్కడ చూడండి, ఈ మిల్క్ ఉంది కదా, మిల్క్ ఈజ్ బేసికలీ ఆ వాటరీ ప్రోడక్ట్. ఇందులో pH వాల్యూని కొంచెం అలా డిస్టర్బ్ చేసామనుకోండి, కొంచెం యాసిడిక్ అయిపోయి ఏమవుతుందంటే ఇట్లున్న పన్నీరు మెల్లిగా వాటర్ రిలీజ్ చేస్తుంది. అది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఆ వాటర్ బేసిక్లీ దాన్ని ఏమంటారంటే వే అంటే గుర్తుందా? వే అంటే దారి కదండి, WHEY వే. యూజువల్గా జిమ్కి వెళ్ళేటోళ్ళు వే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు. కనెక్ట్ అయిందా? ఆ వాటర్ని మనం కూడా వాడుకోవచ్చు. అండ్ మిగిలిపోయిన ఈ కర్డీ మెటీరియల్ ఉంటుంది కదండి, అఫ్కోర్స్ టెంపరేచర్ హై ఉన్నప్పుడు దగ్గర అవుతుంది. కొంచెం టెంపరేచర్ తక్కువ, మా సుమిత్ ఏదో టెక్నికల్గా మాట్లాడుతున్నాం, చూపిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ పాలని బాయిల్ చేసుకుందాం. ఈ టెక్నిక్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బాయిలింగ్ మిల్క్లో ప్రోటీన్ టోటల్గా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంది. తర్వాత నేనేం చేస్తానంటే ఒక అర్ధ నిమ్మకాయ ప్లస్ వినిగర్ని తీసుకుని, అది వినిగర్ ఒక 2 or 3 డ్రాప్స్ వేస్తాము. నిమ్మకాయ లైట్గా అలా పిండుకుంటాం. చూస్తున్నారా, చక్కగా బాయిల్ అవుతుంది కదా. ఇది ఇప్పుడు నేను మినిమైజ్ చేసుకొని ఒక నిమ్మకాయ అండి, అది కూడా కొంచెమే, అండ్ కొంచెం వినిగర్. ఇందాక మీకు చెప్పాను కదా, కొంచెం నిమ్మకాయ కొంచెం వినిగర్, ఇది వేసి లైట్గా తిప్పుకుందాం. చూసారా ఎలా సెపరేషన్ వస్తుందో? ఇది చూడండి, మంచిగా ప్లెయిన్గా వాటరీ బేస్డ్గా మిగిలిన మిల్క్ ఎంత ఇలా దగ్గర అయిపోతుందో. ఆహా, ఎంత సెపరేషన్ ఉందో. ఈ వాటర్ చూసారా, ఇది వే అన్నమాట. యూజువల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఈ వాటర్ చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసరికి అక్కడున్న ప్రోటీన్ ఇక్కడికి వచ్చేసి, అంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్యాట్ తక్కువ ఉందండి. ఎందుకంటే మనము బ్యాచిలర్స్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పన్నీర్ అంటే మన ఫేవరెట్ ప్రోడక్ట్, ఫ్యాట్ ప్రోడక్ట్, మిల్క్ ప్రోడక్ట్. ఇన్ని ఆలోచించుకొని మనం పన్నీర్ తింటామా లేదా అని ఆలోచిస్తాం కదా. సో డోంట్ వరీ, నేను చేసే పన్నీర్ అంటే మన స్టైల్లో పన్నీర్ కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి, జాగ్రత్తగా ఇది తీసి చూసారా, జాగ్రత్తగా మెల్లిగా, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి
ఇది వేడిగున్నప్పుడే ఫటాఫట్ చేసేయాలండి, ఎందుకంటే వేడిగున్నప్పుడు అన్నీ దగ్గరకు వచ్చేసాయి. తర్వాత నేను ఈరోజు మనం చేసేది కొంచెం ఫ్లేవర్డ్. ఇది యాక్చువల్లీ చేస్తే ప్లెయిన్ కూడా తయారవుతుంది పన్నీర్, కానీ కొంచెం ఫ్లేవర్డ్గా చేద్దాము. కొంచెం జీరా, కొంచెం పుదీనా, అండ్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అండ్ సాల్ట్ ఫర్ టేస్ట్ వేసేసి ఒక చిన్న స్పూన్ తీసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాం. చాలు. ఇప్పుడు ఇది చూడండి టెక్నిక్, మెల్లిగా వాటర్ని సెపరేట్ చేద్దాం, మెల్లిగా తీసి క్లోజ్ చేస్తాం. ఇది చూసారా కింద వాటర్ ఎలా ఉందో, దట్ ఈస్ బేసికలీ వే వాటర్. అండ్ ఇది చేసిన వెంటనే డ్రింక్ చేయండి, బలానికి బలం వస్తుంది. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్గా ఒక ఎడ్జ్ పట్టుకొని ఇట్లా తిప్పుదాం. చూసారా లోపల బేసికలీ మిగిలిపోయిన కర్డ్ అంటే ఇరిగిపోయిన కర్డ్ని మనం ఎంత చక్కగా ఇది తయారు చేసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇందులో వచ్చేసింది, అంటే టోటల్గా వే వాటర్ అనమాట. అండ్ ఇక్కడ ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ని కూడా మనం తీయాలి అంటే ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఇది ఇక్కడ పెట్టేయచ్చు, ఇది ఇక్కడ. అండ్ దీని మీద మనము ఒక వెయిట్ పెట్టాలి, ఇదే పెట్టచ్చు, జారిపోయి అటు పడిపోతుంది. అండ్ దీని మీద చాపింగ్ బోర్డే పెడదాం. పెట్టేసి ఇలా కొంచెం సేపు అలా వెయిట్, ఈ వెయిట్ కూడా సరిపోవట్లేదు కదా, ఈ వెయిట్ పెడదాం. ఈ వెయిట్ పెట్టి మనం కొంచెం సేపు అలా ఉంచితే లోపల దాగి ఉన్న వాటర్ కూడా మెల్లిగా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మనకు మిగిలింది ఏంటి, ఒట్టి ఆ ప్లేన్ కర్డీ టైప్ అన్నమాట. అది ఎంత థిక్గా ఉండాలంటే మనం ముక్కలు కోసుకునేలా ఉండాలి, అంటే అంత టైట్గా అంత సాలిడిఫైగా ఉండాలి. అండ్ ఇప్పుడు కొంచెం టైం పట్టేటట్టుంది, నేనే కావాల్సిన వెయిట్ పెడతా, టైం సేవ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ వెయిట్ మళ్ళా ఇక్కడ పెట్టేస్తాం. పెట్టేసి ఈ చాపింగ్ బోర్డ్ తీసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో. అండ్ చాపింగ్ బోర్డ్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది చూసారా వాటర్ ఎలా ఉందో, ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. లుక్ చూసారా ఎలా ఉందో, ఫ్లేవర్డ్ పన్నీర్ అండి, అది కూడా హోమ్ మేడ్, మన బ్యాచిలర్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారా ఒక కేక్ ముక్కలా ఉంది కదా, ఆహా. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసి నైఫ్ తీసుకొని ఫస్ట్ ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో పన్నీర్. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది చూడండి హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఇప్పుడు ఇదే పన్నీర్తో మన ఎపిసోడ్లో ఒక ఫస్ట్ డిష్ తయారు చేస్తున్నాండి. అదేందో తెలుసు కదా మీకు, మటర్ పన్నీర్. మటర్ అంటే బేసిక్లీ బఠానీలు అండి. బఠానీలు మనకు యూజువల్గా రెగ్యులర్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ అయితే ఫస్ట్ మనము ఒక చిన్న కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. పెట్టుకొని ఫస్ట్ మనము దీని మీద పాపీ సీడ్స్ అంటారు వీటిని, కస్కస్, తర్వాత కొంచెం క్యాష్యూ. అండ్ హీట్ అయింది కదా, ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేడి చేస్తే కూడా పట్టని మాడిపోతుంది. అండ్ లైట్గా ఏ లేదండి, బేసికలీ డైరెక్ట్ మనము దీన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ తయారు చేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ అనేది అక్కడ రాదు. సో మనం లైట్గా అలా ఒక టెంపరేచర్లో దీన్ని వేడిగా చేసేసుకొని సరిపోయింది. ఒక మిక్సీలో దీన్ని
వేసుకుందాం. రైట్, ఇప్పుడు దీన్ని మనము ఒక మంచి కాజు పేస్ట్ తయారు చేద్దాం. చక్కటి కాజు పేస్ట్ రెడీ. అండ్ ఇప్పుడు ఇది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ ఇదే కడాయి మనము మళ్ళీ ఆన్ చేసుకుందాం. రైట్, ఇందులో కొంచెం ఆయిల్ వేసి అయితే ఈ మటర్ పన్నీర్లో ఏమేమి వేస్తున్నామో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇట్ విల్ కమ్ టేస్టీ గ్యారంటీగా. ఫస్ట్ ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేయండి, షాజీరా, అండ్ కొంచెం అలా టాస్ చేసుకోండి. టెంపరేచర్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇది ఇలా ఉండగా మనం లైట్గా ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేయండి. అండ్ ఈ ఉల్లిపాయలు కూడా మనకు లైట్గా కలర్ మారాలండి. ఇప్పుడు యాజ్ యూజువల్ మన ఓల్డ్ టెక్నిక్, ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఎందుకో తెలుసు కదా, తొందరగా ఆ వాటర్ అంటే మన ఉల్లిపాయలో ఉన్న వాటర్ని తీసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకొస్తుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ టేస్ట్. ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు లైట్గా అలా సార్టింగ్ చేసుకోవాలండి. ఇది చూడండి ఎంత చక్కగా మెల్లిగా టర్న్ అవుతుంది. తర్వాత మనము ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా లైట్గా అలా తిప్పుకోవాలి. చూసారా, ఇంకా డ్రామా స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇప్పుడు కొంచెం పసుపు, ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు. ఇందులో నేను కారం పొడి వేయట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఈ ఘాటు చాలు. చూసారు కదా, ఇలా కొంచెం వేడైన తర్వాత అన్నీ కొంచెం మంచిగా కలిసిన తర్వాత మనము ఇందులో ఫ్రెష్ మటర్ అంటే బఠానీ వేసుకుంటాం. ఇది కూడా ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు మనము ఇందాక తయారు చేసిన కాజు పేస్ట్ ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం. సాల్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. చాలా తక్కువ ఉంది, కొంచెం వేయాలి. చూసారా, మటర్ ఇందులో బాగా ఉడికింది కదా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేయాలి. గరం మసాలా పౌడర్ వేసి కొంచెం తిప్పుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్, తర్వాత మనము తయారు చేసుకున్న ముత్యాల్లో ఉన్నాయి కదండి హోమ్ మేడ్ పన్నీర్. నాకైతే డైరెక్ట్ తినేయాలనిపిస్తుంది, కానీ మీకు ప్రామిస్ చేశాను కదా ఈరోజు మటర్ పన్నీర్ అని. చూసారా, ఇలా సైడ్కి అంటుకున్నది కూడా లోపలికి తోసేసుకుంటే, అండ్ పెద్దగా ఎక్కువసేపు ఉడికించే అవసరం కూడా లేదండి. ఎందుకంటే వెల్ మేడ్ హోమ్ మేడ్ బ్యాచిలర్ మేడ్ భలా మిస్టర్ బ్రహ్మచారిలో మటర్ పన్నీర్ రెడీ. మటర్ పన్నీర్ తయారు చేయ విధానం: ముందుగా పెనంలో గసగసాలు, జీడిపప్పు వేయించుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో నూనె, బిర్యానీ ఆకు, షాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, కొద్దిగా వాటర్, కాజు పేస్ట్, గరం మసాలా, క్రీము, కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసి ఉడకబెట్టుకుంటే మటర్ పన్నీర్ రెడీ. ఇందాక మనం ఏం చేసాము? మటర్ పన్నీర్. ఇప్పుడు మనం చేయబోయేది స్క్వేర్ అజ్వైన్ పరాటా.
స్క్వేర్ అజ్వైన్ పరాటా. వినడానికి బాగుంది కదా. అజ్వైన్ అంటే ఏంటో తెలుసు కదా, వాము మనము ఎంత వాడతాం తెలుసా, చిన్నప్పటి నుంచి వాడతాం. అయితే ఫస్ట్ మనము ఒక డాషింగ్ బోర్డ్ మీద వాము ఇలా వేసుకొని దీన్ని క్రష్ చేద్దాం. క్రష్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్. ఇంకా చాలు, చూసారా, అది ఆ పొడి అవ్వక ముందే ఆపేయండి. ఆపేసి మళ్ళా దీన్ని మనం ఇందుట్లో చిన్న కప్లో షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని ఏది వేస్ట్ చేయకూడదు. దీన్ని ఇట్లా అంటే అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్లో మైదా పిండి ప్లస్ గోధుమ పిండి అయితే ఈక్వల్ ప్రపోర్షన్స్గా మనం అది వేసుకుందాం. అండ్ ఇందులో మనము మైదా పిండి వేసాము, గోధుమ పిండి వేసాము. దాంతోపాటు ఈ పరాటా కొంచెం నాటుగా హాట్గా ఉండాలి కదా, అందుకు కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ అండ్ ఇందులో వాము కూడా వేసేసాం. రైట్, ఇప్పుడు ఇది మిక్స్ చేయడానికి మనము వాటర్ వాడతాం. కొంచెమే వేసి ఇక్కడే పెట్టుకుందాం, ఎందుకంటే మనకు వాటర్ మళ్ళీ అవసరం పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, చాలు. ఇది కూడా పక్కనే పెట్టుకుందాం, ఎందుకంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటేనే కదా బండి నడపగలుగుతాం. అలాగే ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అండ్ ఇంకొంచెం వాటర్, చూసారా, కొంచెం పోసుకుంటే మనకు కరెక్ట్గా పరాటాకి ఎంత కావాలో అంతే. ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. రెడీయా? ఇప్పుడు దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసి దీన్ని మనము ఒక 2 ఉండలు తీసుకుందాం. తీసుకొని చూసారుగా చిన్న ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకొని మనకు ఇప్పుడు ఇది కావాలి. దీంతోపాటు డస్టింగ్కి యూజువల్గా మైదాపిండి వాడతారు కదా, మనం ఆయిల్ వాడదాం. ఇది కూడా రెడీగా పక్కన పెట్టుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలనే రూల్ ఏం లేదు. ఏంటంటే ఫస్ట్ ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఇలా అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేయండి. కొంచెమే సుమా, ఎక్కువ కూడా వద్దు. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టండి. ఎందుకంటే బేస్కి అంటుకుపోయింది అనుకోండి, తీసేటప్పుడు విరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ ఆయిల్ వేయగానే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇది చూసారా, మంచిగా సన్నగా ఫ్లాట్ తయారైంది. అండ్ కొంచెం ఇప్పుడు చూసారా, ఇది ఏ షేప్ అయినా పర్వాలేదు. సో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుందాం. మనం స్కూల్లో చిన్నప్పుడు క్రాఫ్ట్స్ క్లాస్ ఉండే, గుర్తుందా? అలాగే ఈ క్రాఫ్ట్ వర్క్ చూడండి. ఫస్ట్ ఫోల్డ్ తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయండి. సెకండ్ ఫోల్డ్ అంటే ఆపోజిట్ ఎండ్ కరెక్ట్గా బార్డర్లో టచ్ అయ్యేట్టు చూడండి. అలాగే ఇది కొంచెం తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆపోజిట్ ఎండ్. అప్పుడు మనం కూడా ఆపోజిట్ వెళ్ళేసి దాన్ని మెల్లి తీసుకొచ్చి ఇలా పెడితే ఇది చూసారా, ఒక స్క్వేర్ వచ్చింది కదా, ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మనము ఇది గ్యాస్ ఆన్ చేసుకుందాం. అండ్ ఆయిల్ ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్, ఇప్పుడు ఇది అండ్ ఫ్లేమ్ చిన్న చేసుకోండి. ఎందుకంటే లోపల ఆల్రెడీ ఆయిల్ ఉంది అండ్ ఆ ఆయిల్ లోపల అలా తిరుగుతూ ఉంటుంది.
ఆ హీట్కి దీనికి మనకు ఒక వుడెన్ది లాడల్ తీసుకొని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. యూజువల్గా చాలా మంది పరాటా చేసేటప్పుడు డైరెక్ట్ హ్యాండే వాడేస్తారు. ఇది చూసారా ఎంత చక్కగా తయారవుతుందో, చూసారా? కొంచెం కాలనివ్వండి, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతలో నేను ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ టెక్నిక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అది రెడీ అయ్యే లోపల. అండ్ ఇది ఇలా ఉండగా దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మళ్ళా ఇలా షిఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫోల్డ్ ఇక్కడ, ఆపోజిట్ ఫోల్డ్ ఇక్కడ, తర్వాత ఈ ఎండ్ ఇక్కడ, ఈ ఎండ్ ఇక్కడ. చూసారు కదా? చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. ఒకటి తర్వాత ఒకటి చేసే అవసరం లేదు. 1 2 3 4 5 6 చేసుకోవచ్చు అండి ఒకటేసారి. చూసారా ఎంత చక్కగా తయారైందో? స్క్వేర్ అజ్వెన్ పరాటా రెడీ. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో ఇక్కడ పెట్టేసుకుంటా. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఈ బౌల్లో మనము ఇందాక తయారు చేసాం, గుర్తుందా? మటర్ పన్నీర్. తీసుకొని ఇది ఇక్కడ పెట్టి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. అండ్ ఇది ఇక్కడ పెడితే భలా మిస్టర్ బ్రహ్మచారిలో మీకు ఈరోజు మటర్ పనీర్ అండ్ స్క్వేర్ అజ్వెన్ పరాటా రెడీ. యూజువల్గా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు తాళి కట్టడానికి వెయిట్ చేస్తారు, అంటే పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తారు. కానీ మీ సుమిత్ బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చూస్తాను ఎలా, నాకైతే తెలుసు. నిండా గ్రాస్ తెల్మి ఆ లెవెల్లో ఉందండి. ఆ భాష మీకు అర్థమైందా? అర్థం కాలేదు కదా? నాకు అర్థమైంది, మాష్మతికి అర్థమైంది, మీకు అర్థమవుతుంది. మీరు ఇది డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్. విల్ బి బ్యాక్ విత్ అనదర్ సూపర్ వంటలు, రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. బై. అజ్వైన్ పరాటా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా వాటర్ పోసి ముద్దలా పిసుకోవాలి. దీనిని చపాతీలా ఒత్తుకొని నూనె పూసుకొని 4 మూలలు సమానంగా ఉండేటట్టు మడత పెట్టుకోవాలి. దీనిని పెనంపై 2 వైపులా కాల్చుకుంటే స్క్వేర్ అజ్వైన్ పరాటా రెడీ. మేథీ ముర్గ్. తవా నాన్.